కార్తీక దీపం సీరియల్‌లో జోష్న వేసిన ప్లాన్‌ని తిప్పికొట్టి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు కార్తీక్ దీపాలు. అయితే ఈ జోష్న ఆఖరి ప్రయత్నంగా ఏం చేస్తుందంటే పారిజాతాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం కథని మరొక మలుపు తిప్పబోతుంది ఈ జోష్న. అయితే ఎప్పటికప్పుడు కార్తీక్ దీపాలు ఇద్దరూ కలిసి ఈ జోష్నను ఒక కంట కనిపెడుతూనే తను వేసిన ప్లాన్‌లన్నీ తిప్పికొడుతూ ఉన్నారు. ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకున్న జోష్న విషయంలో కార్తీక్ దీపాలు ఆ రోజు రాత్రంతా ఇంట్లోనే ఉండి ఈ ఒక్కరోజు కనుక మనము అమ్మా నాన్నలను కాపాడుకోగలిగితే ఆ తర్వాత జోష్న వేసే ప్రతి ఒక్క స్టెప్కి మనం అడ్డుపడొచ్చనైతే అనుకుంటారు. అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది కదా ఈ జోష్న. కార్ తీస్తున్నప్పుడు కారులోనే వీళ్ళిద్దరు ఉంటారనమాట. అదేంటి జోష్న వెళ్ళిపోదాం అనుకుంటున్నావా పారిపోదాం అనుకుంటున్నావా అన్నట్టు మాట్లాడతారనమాట. అలా ఏం లేదు, నేను ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను అన్నట్టు చెప్తారు. అయితే శివనారాయణ దగ్గర అడ్డంగా బుక్ చేసేస్తారనమాట. ఇక ఇంటి నుంచి బయటకు కదలనీయకుండా కూడా చేసేస్తారు. ఇక ఈ జోష్న ఏం చేస్తుందంటే పారిజాతంతో మాట్లాడి, గ్రాని ఇదంతా చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ గౌతమ్ గారితో నాకు ఎంగేజ్మెంట్ జరిపించేసేలాగున్నారు. ఎంగేజ్మెంట్ జరిగితే సగం పెళ్ళి అయిపోయినట్టు కదా, ఆ తర్వాత ఆ మిగిలిన పెళ్ళి కూడా నాకు చేసేస్తారు వీళ్ళు. ఎలా అయినా సరే ఎంగేజ్మెంట్ని ఆపిచ్చేసేయాలి, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇక ఉన్న ఒకే ఒక్క ప్లాను, దాన్ని మనం అస్త్రంగా చేసుకోవాలి. దీపని తనకున్న ఎమోషన్స్ని, సెంటిమెంట్స్ని, తన వీక్నెస్ని మనం బలంగా చేసుకొని దీనిలోంచి బయటపడాలని అయితే అనుకుంటుందన్నమాట. అయితే కార్తీక్ ఏం చేస్తాడంటే జోష్న కన్నా ముందు తెలివిగా ఆలోచించి దీపకి మొత్తము జ్ఞానోదయం చేస్తాడు. ఎందుకంటే ఈమె కొంచెం సాటి ఆడపిల్ల కదా, కొంచెం కన్నీళ్ళు పెట్టుకుంటే ఈమె కరిగిపోతుందని జోష్న విషయంలో కార్తీక్ ఒక మైండ్ని సెట్ చేసి పెట్టుంటాడు అనమాట దీపకి. అయితే ఈ పారిజాతం వెళ్ళి జోష్న పరిస్థితి చూసావు కదా, నీకు తెలుసు కదా గౌతమ్ ఎలాంటి వాడో, వాడు ఎంతమంది అమ్మాయిలతో తిరిగాడో, జోష్న దగ్గర అన్ని నిజాలు సాక్ష్యాలు కూడా ఉన్నాయి, కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు, తెలిసి నా జీవితం నాశనం అయిపోతుంది అన్నట్టు ఏడుస్తూ ఉంది. దీప, నువ్వు సుమిత్ర నీ కోసం ఎంత చేసింది, తన కూతురు కోసం ఈ మాత్రం నువ్వు చేయలేవా, ఇదొక సహాయం నువ్వు చేయలేవా, నువ్వు చెప్తే ఖచ్చితంగా వింటారు, నువ్వు ఈ పెళ్ళి ఎంగేజ్మెంట్ని ఆపే దీప అనేది అంటూ ఉంటే కాళ్ళ ఏళ్ళ పడుతుంది అనమాట. నా మనవరాల జీవితాన్ని కాపాడన్నట్టు కాళ్ళు కూడా పట్టుకుంటుంది. అయితే దీప నిజంగానే కరిగిపోతుంది అనమాట అన్నట్టు మనకు చూపిస్తున్నారు ప్రోమోలో. ఇక దీప మనసు మార్చేసుకున్నట్టు, నిజమే కదా నా స్వార్థం కోసం, నేను ఇంకేదో చేయడం కోసము ఇది జోష్న జీవితాన్ని గొంతు కోయిపోతున్నాను ఏమో అనిపిస్తుంది, ఏదైతే అది అయ్యింది జోష్నని ఆ ఊబిలో పడకుండా చేయాలని అయితే అనుకుంటూ అని ఆలోచిస్తుందేమో అన్నట్టు ఈ పారిజాతం నానా రకాలుగా ప్రయత్నిస్తుంది అనమాట. దీప నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి దీప, ఎంత కాదనుకున్నా నీకు చెల్లెలు లాంటిది కదా అన్నట్టు మాట్లాడుతుంది. ఈవిడేంటి ఇలా మాట్లాడుతున్నారు, నిజమేమైనా తెలిసిందా ఏంటి, నేనే ఇంటి వారసురాలు నిజం తెలిసిందా, పోనీ లేదనుకుంటుంది అదే అయింది, జోష్న జీవితాన్ని కాపాడాలి, నేను బావతో మాట్లాడాలి అర్జెంటుగా అని ఈ దీప అనుకుంటుంది. సరే అమ్మగారు నేను ఏదో ఒకటి చేస్తాను, జోష్న జీవితం కష్టాల పాలవుతుందంటే నేను మాత్రం ఎలా చూస్తాను అని అయితే చెప్తుంది. అయితే వీళ్ళిద్దరూ వచ్చి మనవరాల మన బుట్టలో పడిపోయింది ఆ దీప, ఇంకా ఆ దీప అంతటి దీపనే ఈ ఎంగేజ్మెంట్ ఆపేస్తుంది, ఆ తర్వాత దాని నెత్తి మీద పడేయచ్చు, అప్పుడు నువ్వు నాటకం మొదలుపెట్టు, దీప చూడు మమ్మీ ఈ ఎంగేజ్మెంట్ కూడా జరగని విధంగా చేయొచ్చు, ఇంట్లో నుంచి శాశ్వతంగా దాన్ని తరిమేయచ్చు, బాగా జీవితంలోంచి తరిమేయచ్చు అని అయితే అనుకుంటారనమాట. అయితే దీప ఏం చేస్తుందంటే తెలివిగా పారిజాతం మాటలు విన్నట్టే ఉంటుందా, ఎంగేజ్మెంట్ కూర్చున్న జోష్నకి ఒక హ్యాపీనెస్ వచ్చేస్తుంది అనమాట. మామూలుగా అయితే టెన్షన్ పడి ఇంకేదేదో చేయాలని అయితే అనుకుంటుంది. ఇంక దీప చూసుకుంటుందిలే మొత్తం అనుకొని ఈ జోష్న తీరిగ్గా కూర్చుంటుంది అనమాట ఎంగేజ్మెంట్లో. అయితే ఇక దగ్గర పడుతుంది, ఇంక ఉంగరాలు ఇంకా మార్చుకోవాలి, వాళ్ళు వీళ్ళు తాంబూలాలు మార్చుకుంటున్నారు అన్న టైంకి జోష్న దీప వైపు చూస్తూ ఉంటుంది. పారిజాతం దీప వైపు చూసి, అమ్మా నువ్వే కాపాడాలమ్మా నా మనవరాలని, ఆడపిల్ల జీవితం అన్నట్టు దీనంగా ఫేస్ పెట్టి బతులాడుకుంటూ ఉంటుంది. అయితే దీప మాత్రం ఏమి తెలియని మౌనంగా చూస్తూ ఉంటుంది అనమాట. కానీ మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయ్యేలా లేదు, ఆ దీప అంటే అట్లనే మన మొహాలు చూస్తూ ఉంది, ఈ ఎంగేజ్మెంట్ జరిగేలాగా చూస్తూ ఉంది, ఎలా గ్రాని ఏం చేయాలో అర్థం కావడం లేదు, నువ్వు చెప్పలేదా అంటే నేను చెప్పాను, మరి అది ఎందుకు గమ్మగా ఉందో అర్థం కావడం లేదు అది అంటూ ఉంటే ఇక ఉంగరాలు మార్చుకోండి అనే టైంకి ఇక జోష్నకు అర్థమైపోతుంది దీప మన ప్లాన్ తిప్పికొట్టేసింది, బావ ఇదంతా చేస్తుంటాడు, ఇంక చచ్చినట్టు నీ ఉంగరాలను పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పని ఉంగరాన్ని ఇసురు కొట్టేస్తుంది.
ఉంగరాన్ని కింద పడేస్తుందనమాట. అంటే గౌతమ్ పెట్టే టైంకి తిని ఉంగరం కింద పడేస్తుంది. చెయ్యి కూడా వెనక్కి లాగేసుకుంటుంది. గౌతమ్ షాక్, గౌతమ్ కుటుంబం షాకు, శివనారాయణ షాక్, అందరూ షాక్ అయిపోతారు జోష్న చేసిన పనికి. జోష్న ఏం చేస్తున్నాను అని సుమిత్ర కూడా అరుస్తుంది. మమ్మీ అది నాకు ఈ ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు అన్నట్టు చెప్తుంది. ఎందుకు ఇష్టం లేదు, ఇంత దూరం తీసుకొచ్చి ఇష్టం లేదని మాట్లాడితే ఎలా అనేది అంటూ ఉంటే, అంటే గౌతమ్ మంచివాడు కాదు మమ్మీ అన్నట్టు చెప్తుంది. మంచివాడు కాదా ఏంటి, ఆ దీప ఏమైనా నూరు పోస్తుందంటే, అవును మమ్మీ దీపనే చెప్పింది. దీప దీని గురించి వీడియోలు కూడా చూపించింది. అందుకని నాకు మనస్ఫూర్తిగా నేను ఒప్పుకోలేకపోతున్నాను. వీడి గురించి నిజం తెలిసిన తర్వాత ఏ అమ్మాయి వీడితో పెళ్ళికి ఒప్పుకుంటుంది, నాకు ఈ ఎంగేజ్మెంట్ వద్దు అన్నట్టు చెప్పేస్తుంది అనమాట. వీడియోలు దీప చూపించడం ఏంటి అంటే, చూడు మమ్మీ చూడు కావాలంటే అని చెప్పని ఈ గౌతమ్కి సంబంధించిన వీడియోలన్నీ, అంటే ఆల్రెడీ తన దగ్గర ఉన్నాయి, కాశీ పంపించిన వీడియోలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ చూపిస్తుంది అనమాట. చూసి అందరూ షాక్ అయిపోతారు, ఏంటి గౌతమ్ నిజంగా ఇలాంటి వాడా అన్నట్టుగా. అయితే దీప పంపించింది అనగానే వాళ్ళు అనుమాన పడతారనమాట. అంటే దీప ఇదంతా ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేయడం కోసం ఇదంతా చేయించింది అని. అయితే దీపన్కి చూపిస్తారు, అమ్మ అసలు నాకు ఏ సంబంధం లేదు, నాకు ఫోనే లేదు, అలాంటి పెద్ద పెద్ద ఫోన్లు వాడేంత దాన్ని కూడా నేను కాదు, మరి నేను జోష్నకి ఎలా పంపిస్తాను, ఇది ఎవరో కావాలని చేసింది, అసలు నాకైతే సంబంధం లేదన్నట్టు దీప చెప్తుంది. అలాగే కార్తీక్ కూడా నిరూపిస్తాడనమాట. అయితే అప్పుడే దాసు రావడం జరుగుతుంది, కథలో ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. దాసు వచ్చాక ఉంటుంది చూడండి సీరియల్ వేరే లెవెల్ అని చెప్పమన్నమాట. ఇక ఈ గౌతమ్ జోష్న ఏం మాట్లాడుతున్నావు, ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్నావు కదా, నా గురించి మొత్తం నీకు తెలీదా, మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అని అయితే అంటూ ఉంటే, ఆపరా ఇంక చాలు, నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా, కళ్ళారా నీ గురించి మొత్తం నిజాలు బయటపడిన తర్వాత, సాక్ష్యాలు సహా బయటపడిన తర్వాత ఏ అమ్మాయి నీకు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది, ఏ కుటుంబం నీతో పెళ్లి చేయడానికి ఒప్పుకుంటుంది అన్నట్టు మాట్లాడతాడు. ఇది పెద్ద షాక్ అనమాట శివనారాయణకి, అసలు ఊహించలేని ట్విస్ట్ అనమాట. ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి ప్రయత్నిస్తున్నది పారిజాతం ఫస్ట్ నుంచి అని ఆ శివనారాయణ కూడా డౌట్ వస్తుంది. అయితే ఒక్కసారిగా పెద్దగా అరుస్తాడనమాట, ఆపండి ఇక మీ నాటకాలు అని. ఇక పారిజాతం షాక్ అయిపోతుంది, ఈ జోష్న షాక్ అయిపోతుంది. ఏం చేస్తున్నారు మీరు, అసలు మీరే కావాలని ఎంగేజ్మెంట్ ఆపడం కోసం ఇదంతా చేశారు కదా అన్నట్టు మాట్లాడతాడనమాట. అయితే దీపా కార్తీకుల దగ్గరికి వెళ్ళి, మీకు ఈ విషయంలో ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అంటే, మేము ఫస్ట్ నుంచి ఎంగేజ్మెంట్ జరగాలనే కదా కోరుకుంటున్నాము, మేము ఎందుకు ఆపుతాము, జోష్న జీవితం బాగుండాలనే కదా కోరుకుంటాము, మేమెందుకు ఇలా చేస్తామన్నట్టు వాళ్ళు కూడా మాట్లాడతారు. అసలు మేము చేసినట్టు దీనికి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అన్నట్టుగా. అయితే ఈ జోష్న దగ్గర వీడియోలు ఉన్నాయని చెప్పారు కదా, అసలు నీకు ఈ వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అయితే అడగడం శివనారాయణ మొదలు పెడతాడు. అయితే జోష్న తడబడుతుంది అనమాట. జోష్న మాటల్లోనే అర్థమైపోతుంది శివనారాయణకి, జోష్న కావాలని ఎంగేజ్మెంట్ చెడగొట్టుకోవడం కోసం ఇలా చేస్తుంది అని. అయితే ఇద్దరిని తిట్టేసి ఇంట్లోంచి వెళ్ళిపోండి, అసలు మీరు ఏం చేస్తున్నారు, నా పరువు తీయడానికే ఉన్నారా మీరిద్దరు, అసలు శివనారాయణ పరువుకి పెట్టింది పేరుగా ఉండింది, అటువంటిది మీరు ఇలా దిగజారి మరీ ప్రవర్తిస్తూ ఉన్నారు, ఎంగేజ్మెంట్ ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నట్టు చెప్పి ఇంకెవరినో వాళ్ళ మీద నింద వేయడం కోసం ఇలా చేస్తాను, అసలు నీకేం కావాలి, అసలు నువ్వెవరు అన్నట్టు మాట్లాడేస్తాడనమాట. అంటే ఒక్కసారిగా జోష్నకి ఏమనిపిస్తుంది, నేను అసలైన వారసులను కాదా అన్నట్టుగా అనిపించేస్తుంది. ఇంకంతదా ఏముంది, అసలైన గౌతమ్ ఇస్తాడు, నా గురించే నువ్వు నిజాలు బయట పెడతావా అని. ఇక దీపని చంపాలనుకున్నది, దశరథుని షూట్ చేయించింది అంత జోష్నని అన్న ఒక మాటని చెప్పేస్తాడనమాట. ఆ దెబ్బతో ఉంటుందండి ట్విస్ట్. ఒక్క దెబ్బకే మొత్తం కథ ఒక్కసారిగా రివర్స్ అయ్యి మళ్ళీ వచ్చినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇక జోష్న అంతటి జోష్నతోనే నిజాలని బయట పెట్టేసేలాగా ఈ గౌతమ్ చేస్తాడు. అలాగే దీపా కార్తీకులు కూడా జోష్న గురించి అందరికీ తెలిసేలాగైతే చేయడం జరుగుతుంది. ఆ సీన్లోనే దాసు ఎంట్రీ ఉంటుంది. దాసు గురించి, దాసుని కొట్టింది ఎవరు అనేది అని కూడా జోష్న అన్న విషయం అయితే చెప్పేస్తాడనమాట. ఇంక ఊరుకోడు, ఇంత దానికి ఒడిగడుతుంది ఈ అమ్మాయి, ఇంకెవరు ఊరుకుంటారు, ఎవరు ఊరుకోరు కదా. అందులో దశరథ్కి ఫస్ట్ నుంచి అనుమానం వచ్చేసింది జోష్న మీద, ఎందుకు కొట్టాలనుకుంది, చంపించాలనుకుందని. ఇక అందరూ కలిసి మీద పడిపోతారు, ఎందుకు ఇన్ని కుట్రలు చేసావు, ఇంత చేసావు, అసలు దేనికోసమని. అప్పుడు నోరు విప్పుతుంది అసలు విషయం.